బ్యాక్ మన పవన్ సార్ అండ్ హరిణి మేడం, పూర్ణిమ మేడం నా షాప్కి వచ్చి బిజినెస్ ప్లాన్ చెప్పినారు. కానీ అప్పుడు మాత్రం కూడా నాకు నమ్మకం రాలేదు. కానీ ఒకసారి సార్ కారణం వీళ్ళకి వచ్చి నాకు కొంచెం బిలీవ్నెస్ వచ్చింది, నమ్మకం వచ్చింది, చేయొచ్చు అన్న కొంచెం హోప్ వచ్చింది అనమాట. సో ఆ రోజు తీసుకున్న డిసిజన్ వల్ల, సో ఎందుకంటే అంతకుముందు నెలకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తాయంటే ఆల్రెడీ 1,00,000, 2 లక్షలు తీసుకుంటున్నారు సార్, నాకెందుకు అని చెప్పేసి అన్నా. బేకరీ బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. నెలకు 1,00,000, 2 లక్షలు వచ్చే వ్యక్తికి బిజినెస్ అవసరమా? మీరు చెప్పండి, అవసరమా? అవసరం లేదు కదా. చూడండి, బేకరీ బంద్ అయిపోతుందని ఎవరైనా కలగడతారా? కానీ కరోనా లాంటి మహమ్మారి వచ్చి బేకరీ కూడా బంద్ చేసిందండి. ఒక్కసారి ఆలోచించండి. ఎంత పెద్ద బిజినెస్ అయినా మన టైం బాగలేకపోతే ఆగిపోతుంది. కానీ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎంత బాగుంటుందో నేను చెప్తాను చూడండి. సో ఒక 2.5 years తర్వాత నేను మంచి డిసిషన్ తీసుకోవడం జరిగింది. బిజినెస్ నుంచి తీసుకొని కమిట్మెంట్ ఇచ్చాను నేను మా అప్లైన్కి. ఈ బిజినెస్ నుంచి నేను 1 yearలో కార్ తీసుకుంటా అని చెప్పేసి. ఎందుకంటే మా అప్లైన్ 16 months, ఒక్క నిమిషం చప్పట్లు ఎవరు కొట్టకండి, మా అప్లైన్ 16 months బిజినెస్ నుంచి కార్ తీసుకుంటే నేను 1 yearలో తీసుకొని చూపిస్తాను చెప్పిన. కాకపోతే నేను 8 నెలలనే తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, నేను కార్ తీసుకుంటే బాగుంటుందా, నా టీంలో కార్ తీసుకుంటే బాగుంటుందా? చూడండి, మా పవన్ సార్ కార్ వచ్చినప్పుడు వాళ్ళ అప్లైన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కదా. నేను కార్ తీసుకుంటే మా సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు అనిపించింది, అరే నా డౌన్ ఎప్పుడు కార్ తీసుకుంటారని చెప్పి. కానీ చూస్తూ ఇప్పటికి నా టీంలో 10 కార్లు రావడం జరిగింది. సో మనం ఫారెన్ ట్రిప్ పోతే బాగుంటుందా, మన టీంలో చాలా మంది పోతే బాగుంటుందా కదా. నేను ఫారెన్ ట్రిప్ కాదు, నాతో పాటు నా టీంలో ఒక 20 మంది ఫారెన్ ట్రిప్ పోయినామని. ఇదంతా చెప్తుంది ఒక నెగిటివ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒక నెగిటివ్ పర్సన్ మీకు చెప్తున్నారు అంటే ఒక నెగిటివ్ పర్సన్ కూడా ఒక డిసిషన్ తీసుకుంటే సక్సెస్ కావచ్చు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ రోజు కూడా నేను చాలా మంది ఇన్వైట్ చేసిన కలిసి చాలా మంది రాలేకపోయారు. కాకపోతే వాళ్ళ దురదృష్టం అది, అంతే. మనం ఏం అనుకోవద్దు వాళ్ళని. ఇప్పటిదాకా చెప్తున్నారు కదా రిజెక్షన్స్ గురించి, నిజంగా నాకు కూడా అట్లనే చెప్పారు అనమాట. సో నేను ఒక పెద్ద మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ బాగా సార్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మీరు ఒక 500 రిజెక్షన్స్ తట్టుకుంటారో మీకు 5 లక్షలు చెక్ వస్తుందని చెప్పారు అనమాట. అట్లా రిజెక్షన్స్ తట్టుకుంటే చెక్ ఎట్లా వస్తుంది చెప్పండి, అవునా కదా? ఎందుకు చెప్తున్నారు